ఈ నదిలోకి గనక మీరు దిగితే మీరు ఇంకా బయటికి రారు. మీ అస్థిపంజరం మాత్రమే బయటికి వస్తుంది. ఇది ఎంత డేంజర్. హలో గైస్, ఈ భూమి మీద భయంకరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడికి గనక మీరు వెళితే మీ ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలకపోవచ్చు. అలాంటి వాటిలో ఒక 5 భయంకరమైన నదుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే భవిష్యత్తులో పొరపాటున కూడా ఆ నదుల దగ్గరికి వెళ్ళకండి. ముందుగా మనం 5వ స్థానంలో ఉన్న నది దగ్గర నుంచి మొదలు పెడదాం. కాంగో రివర్. ఈ కాంగో రివర్ అనేది ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలోనే ఇది 2వ పొడవైన నది. దీని లోతు ఎంతో తెలుసా? దీని లోతు దాదాపు 700 అడుగులు ఉంటుంది. వామ్మో, ఒక్కసారి ఊహించుకోండి, 700 అడుగుల లోతు ఉన్న నదిలో కనుక మీరు పడిపోతే ఎలా ఉంటుందో. అంతేకాదు, దీనికి తోడు ఇందులో 100 నుంచి 1000 సంఖ్యలో హిప్పోలు, మొసళ్ళు, పాములు ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయంట. అంతేకాకుండా 2019లో ఈ నదిలో ప్రయాణం చేస్తూ ఒక 100 మంది పడవ మునిగిపోయి చనిపోయారంట. అందుకే దీనిని ప్రపంచంలోని అతి భయంకరమైన నదిగా చెబుతూ ఉంటారు. ఇంకా 4th ప్లేస్లో ఉన్న రివర్ పేరు సితారాం రివర్. ఈ నది ఇండోనేషియాలో ఉంది. ఈ నదిలోని వాటర్ ఎంత ప్రమాదకరం అంటే, ఇందులోని వాటర్ కొంచెం మన నోట్లోకి వెళ్ళినా సరే మనకి క్యాన్సర్తో సహా అనేక వ్యాధులు అప్పటికప్పుడే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది అంత కాలుష్యం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం ఇందులోనే ఉన్నట్టు ఉంటుంది చూస్తుంటే. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నదిగా పేరుగాంచింది. ఇంకా 3వ స్థానంలో ఉన్న నది పేరు రియో టింటో. ఈ రియో టింటో అనే నది స్పెయిన్లో ఉంది. ఇది మనకి పైకి ఎలా కనిపిస్తుందంటే బగబగా మండే లావాలాగా మనకి కనిపిస్తుంది. కానీ దాని దగ్గరికి వెళ్ళి దీంట్లో కనుక మీరు దిగారు అంటే మీరు మిగలరు. కేవలం మీ అస్థిపంజరం మాత్రమే బయటికి వస్తుంది. ఎందుకంటే దీంట్లో అంత యాసిడ్ ఉంది. అవును, ఈ నది మొత్తం యాసిడ్తో నిండిపోయి ఉంది. ఎందుకంటే ఈ నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వెండి, రాగి, బంగారం ఉన్న గనులు ఎక్కువగా ఉన్నాయి. ఆ గనుల్లోంచి వ్యర్థ పదార్థాలు వచ్చి ఈ నదిలో కలుస్తాయి. అందుకనే ఈ నది మొత్తం యాసిడ్ అండ్ కాలుష్యంతో నిండిపోయింది. పొరపాటున కనుక మీరు ఇందులో కనుక అడుగు పెడితే మీరు అస్థిపంజరంలో మారిపోయి బయటికి రావాల్సిందే. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నదిగా పేరుగాంచారు. ఇంకా 2nd ప్లేస్లో ఉన్న నది పేరు షానాయ్ తింపిస్కా. పేరు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఈ నది పెరు కంట్రీలోని హువాసుకో అనే ఒక దట్టమైన ఫారెస్ట్లో ఉంది. ఈ నది ప్రత్యేకత ఏంటంటే ఇది ఎప్పుడూ సలసల మరుగుతూనే ఉంటుంది. అందుకే దీనిని బాయిలింగ్ రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రివర్లోని వాటర్ ఎప్పుడూ 200 డిగ్రీల ఫారెన్ హీట్తో మండుతూనే ఉంటుంది. ఇందులో కనుక మీరు చెయ్యి పెడితే మీ చెయ్యి చర్మం సలసల మరిగిపోవడాన్ని మీ కళ్ళారా మీరే చూస్తారు. అందుకే ఇప్పటి వరకు ఈ నదిలోకి దిగడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. అండ్ కొంతమంది ఈ నదిలోకి దిగి వాళ్ళ ఒళ్ళును కూడా కాల్చుకొని బయటకు వచ్చారు. అందుకే ఈ నది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నదులలో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు మనం ప్రపంచంలోని అత్యంత భయంకరమైన నదులలో మొదటి స్థానంలో ఉన్న నది గురించి తెలుసుకుందాం. అదే అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ నది. ఈ అమెజాన్ నది అనేది మొత్తం 9 దేశాలలో ప్రవహిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 9 దేశాలలో ప్రవహిస్తున్న ఇంత పొడవైన నది మీద ఎప్పటి వరకు ఒక్క బ్రిడ్జ్ కూడా కట్టలేదు. అండ్ కట్టే ధైర్యం కూడా ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు. ఈ అమెజాన్ నది ప్రవాహం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఒక్కోసారి ఈ నది ప్రవాహం ఒక ఊరినే ముంచేసేంత ఎత్తులో ప్రవహిస్తుంది. కాదు, ఈ నది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నదులలో మొదటి ప్లేస్లో ఉండడానికి ముఖ్య కారణం ఈ నదిలో ఉండే మాన్స్టర్స్. ఇందులో మొదటిది అనకొండాస్. ఈ అనకొండాసు అమెజాన్ రివర్లో 30 మీటర్స్ కంటే పెద్ద అనకొండాలు ఉంటాయి. ఇవి మనిషిని అమాంతం మింగేస్తాయి. ఈ నదిలో ఉండే ఇంకొక మాన్స్టర్ ఎలక్ట్రిక్ ఈల్. ఈ ఎలక్ట్రిక్ ఈల్ అనేది ఒక చేప. ఈ చేప గనక మనిషిని ఒక్కసారి కుడితే ఆ మనిషి శరీరంలో 860 వోల్ట్ల కరెంట్ షాక్ జనరేట్ అవుతుంది. ఈ నదిలో ఉండే ఇంకొక చేప వ్యాంపైర్ ఫిష్. దీని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఒక్క చేప మనిషి శరీరాన్ని ముక్కలు చేయగలదు. ఈ నదిలో ఉండే ఇంకొక మాన్స్టర్ బుల్ షార్క్. అవును, మీరు విన్నది నిజమే. బుల్ షార్క్స్ అనేవి మనకి ఎక్కువ సముద్రాల్లో ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా అమెజాన్ రివర్లో బుల్ షార్క్స్ అనేవి 100ల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఒక్క బుల్ షార్క్ మనిషిని ఒక్కసారి కొరికితే మనిషి శరీరం 2 ముక్కలైపోతుంది. అంత ప్రమాదకరమైనవి ఈ బుల్ షార్క్స్. ఇంకా ఈ నదిలో ఉండే పిరానాస్ గురించి మా అందరికీ తెలిసే ఉంటుంది. చేపలు చిన్నగా ఉంటాయి, కానీ ఒక్కసారి ఎన్ని కలిసి దాడి చేశాయంటే మనిషి అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది.
ఇంకా ఈ నది చుట్టుపక్కల కూడా చాలా ప్రమాదకరమైన జంతువులు జీవిస్తూ ఉన్నాయి. అందుకే ఈ నదిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నదులలో మొదటి స్థానంలో ఉంచారు. చూసారు కదా గైస్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీ ముందుకు ఇప్పుడు తెస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.